హలో హాయ్ అండి అందరికీ. అందరూ బాగున్నారా? నేను మొన్న పెట్టాను కదా 7th వీక్ పూజ అని చెప్పేసి, అది ఫోన్లో మొత్తం డిలీట్ అయిపోయి చెప్పాను కదా. ఇది ఫస్ట్ వీక్ నుంచి పూజ వీడియోస్ అన్నీ నాకైతే రీస్టోర్ అయ్యాయండి. మళ్ళీని లక్కీగా నా వీడియోస్ అన్నీ అయితే వచ్చేసాయి అనమాట. మీకు చూపిద్దామని చెప్పేసి నేనైతే ఇది మొదటి వీక్ పూజ అనమాట మీకు చూపిస్తున్నది. నేను మొదటి వీక్ చేశాను. చాలా భయపడుతూ చేశానండి. చేయగలనా లేదా, నా వల్ల అవుతుందా లేదా అని చాలా అయితే భయపడ్డానండి. ఆ స్వామి దయ వల్ల నేనైతే మొదటి వారం చాలా చక్కగా చేసుకున్నానండి. ఇంకా 7th వీక్ కూడాను ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసుకున్నానండి. అయితే కొంచెం టెన్షన్ వచ్చేస్తుంటుంది అనమాట సర్దుకునేటప్పుడు. అమ్మో టైం అయిపోతుంది, ఏంటి అసలు పుణ్యకాలంలో చేయాలి కదా. నేనైతే 7:30కి 8 కల్లా పూజ ఫినిష్ అయినట్టు చూసుకోవాలనుకున్నాను. ఒక్కోసారి అలానే అయ్యేదండి. 1-2 వారాలు అయితే మాత్రం కొంచెం అయితే లేట్ అయ్యిందనమాట. వీళ్ళున్నప్పుడు మా వారు నేను కలిసి చేసేవాళ్ళమండి. అతనికి వీలు లేనప్పుడు నేను ఒకదాన్ని చేసుకునేదాన్ని. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయాక కాకుండా స్కూల్కి వెళ్ళక ముందనే ఎర్లీ మార్నింగ్ లేసి ఇంకా నేనైతే పూజ అనేది చేసుకునేదాన్నండి. ఇది వచ్చేసి 3rd వీక్ పూజ అనమాట. అలా స్వామి దయ వల్ల నేనైతే ఇబ్బంది లేకుండా స్వామి సహకారం అంటే అంటారు కదా దైవ బలం అనేది. నాకైతే స్వామి నన్ను ఎంత చక్కగా అంటే నేను చేయగలనా లేదని ఎంత భయపడ్డాను. స్వామి దయ నాకు చాలా ఉందండి. స్వామి కృపతో నేనైతే చాలా చక్కగా పూజ అయితే చేసుకున్నాను. ఇది 3rd వీక్ పూజ అనమాట. ఇంకొచ్చేసి చాలా అంటారు కదా ఇలా చేయకూడదు అలా చేయకూడదు. నేనైతే చాలా వీడియోస్ చూసి ఏంటి ఒక్కొక్కరు ఒక్కోలా చెప్తున్నారు, ఎలా చేయాలి అనుకొని నేనైతే అనుకున్నానండి. నాకు నచ్చేట్టు నాకు తెలిసినట్టయితే చేసుకుంటానని చెప్పేసి నేనైతే అలానే స్టార్ట్ చేశానండి. ఆ వీడియోస్ ఈ వీడియోస్ ఏమీ నేను ఇంకా పట్టించుకోలేదు అనమాట. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కోలా చెప్తున్నారనమాట. ఇది వచ్చేసి 4th వీక్ అనమాట. నేను చేసే సీజన్ అయితే చాలా బాగుండేదండి. చేమంతి పూలు ఫుల్గా ఉండేవి. అంటే నేను మార్గశిర మాసాలు స్టార్ట్ చేశాను కదా. నా పూజ ఎండింగ్ అయ్యేసరికి ఆ టైంలో చాలా ఫ్లవర్స్ ఉండేవన్నమాట. ఏ ఆటంకం లేకుండానే చక్కగా చేసుకున్నానండి పూజ అయితే నేనైతే. ఇది వచ్చేసి 4th వీక్ అనమాట. ఇది వచ్చేసి 5th వీక్ పూజ అనమాట. ఇది కూడా ముందు రోజు నేను క్యాంప్ వెళ్ళి వచ్చేసి మరి మార్నింగ్ లేచి పూజ అయితే కంప్లీట్ చేసుకున్నానండి. స్వామి దయ అయితే నాకైతే ఎప్పుడు ఉందండి. శ్రీవారి దయ వలన నేనైతే చాలా చక్కగా చేసుకున్నాను. ఆ ముడుపు కూడా స్వామి దయ వల్ల నాకైతే తిరుపతి దర్శనం కూడా ప్రాప్తి అయిందండి. నేను తిరుపతి కూడా వెళ్ళేసి వచ్చానండి రీసెంట్గా. ఇది 5th వీక్ అనమాట. ఏదో నాకున్న దాంట్లో నేనైతే అలా చేసుకున్నానండి. స్టార్టింగ్ అయితే చాలా భయం వేస్తుందండి, అసలు చేయగలమా లేదా ఏంటి అనేసి. ఇది 6th వీక్ అనమాట. ఇది పూజ వచ్చేసి ఆ స్వామి దయ వల్ల నేనైతే మాత్రం 1-2 వారాలు అయితే భయపడ్డాను. తర్వాత అలా అసలు మనకే అంటే నేను చేయగలను ఇంకా అనేసి మనకే మన పనులన్నీ ఫాస్ట్గా అయిపోయాయి అనమాట. దీపాలు చేయాలన్నా ఏదైనా స్వామి దయ ఉండాలి కదండి. స్వామి దయ మనకి ఎప్పుడు ఉంటే మనం అందరం చాలా బాగుంటామండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేసుకోండి, ఫాలో కూడా చేయండి ఫ్రెండ్స్. బాయ్.